గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రంగారెడ్డి జిల్లా షాబాద్ దగ్గర అత్యంత ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం జరిగింది. మీరు చూడండి, ఈ బైక్ని మీరు చూస్తే గనక నిజంగా అంటే ఈ మధ్య కాలంలో ఇట్లాంటి బైక్స్ ఎంత ఫ్యాషన్ అయిపోయినాయి అని అంటే, అసలు ఇద్దరు కూడా ఒక డ్రైవర్ మాత్రమే కంఫర్టబుల్గా కూర్చోగలుగుతాడు, వెనకాల వ్యక్తి కూడా అంత కంఫర్ట్గా కూర్చోలేడు. అట్లాంటి బండి మీద ట్రిబుల్ అంటే ముగ్గురు సవారీ చేస్తూ పొద్దున వాళ్ళు వర్క్ ప్లేస్కి వెళ్తున్నటువంటి టైంలో అత్యంత ఘోరమైనటువంటి రోడ్ యాక్సిడెంట్ ఇది. అంటే ఇది చేవెళ్ళకు దగ్గర చేవెళ్ళ రూట్ ఇది. చేవెళ్ళ రూట్లో ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అండ్ ఇట్లాంటి బైక్ మీద ముగ్గురు సవారీ చేయడం అండ్ కొద్దిగా పొద్దున పూట అంటే ఇంకా తెల్లవారలేదు ఆ టైంలో వీళ్ళు ముగ్గురు కూడా 6 గంటల డ్యూటీకని వెళ్తున్నటువంటి టైంలో జరిగినటువంటి సంఘటన ఇది. మరి బైక్ స్పీడ్ ఎంత ఉంది, అట్లాగే వీళ్ళని ఢీకొట్టింది ఒక కంటైనర్ లారీ అత్యంత వేగంగా ఢీకొట్టినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే మరి కంటైనర్ లారీ డ్రైవర్కి ఈ బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తులు కనిపించలేదా, లేకపోతే బైక్ కనిపించలేదా, ఏం జరిగింది ఏంటి అనేది కూడా పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. ఇప్పుడు మృతి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రోజువారీ కూలీలు చేసేటటువంటి వ్యక్తులు. ఒకరి పేరు వచ్చేసి అజయ్, 19 సంవత్సరాలు మాత్రమే. ఇంకొకరి పేరు వచ్చేసి ఉదయ్ కిరణ్, ఆయనకి 20 సంవత్సరాలు మాత్రమే. వీళ్ళిద్దరూ కూలీ పని అంటే రోజువారీ కూలీలకు వెళ్ళేటటువంటి వాళ్ళు అన్నటువంటి మాట చెప్తున్నారు. ఇప్పుడు అజయ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి అమ్మ లేదు, కేవలం ఫాదర్ మాత్రమే ఉన్నారు. వీళ్ళు రోజు కూలీ చేస్తే కానీ బతకనటువంటి సిచ్యువేషన్. ఇంకొక వ్యక్తి పేరు వచ్చేసి షాబాద్ అని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఆ షాబాద్ అనే వ్యక్తిని హుటాహుట్న హాస్పిటల్కి అయితే తరలించారు. ఈ ముగ్గురు ప్రయాణిస్తున్నటువంటి బైక్ని వెనక నుంచి వచ్చినటువంటి కంటైనర్ ఢీకొట్టడంతో అత్యంత భయంకరమైనటువంటి ప్రమాదంగా చెప్తూ ఉన్నారు. మార్నింగ్ అవర్స్ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి రోడ్డు మీద కొంత రష్ తక్కువ ఉన్నప్పటికైనా అటు ఇటు వెళ్ళే వాళ్ళు ఈ యాక్సిడెంట్ని గమనించి, మీరు చూడండి ఈ విజువల్స్లో కూడా చీకటిగా మనకు కనిపిస్తోంది. అంటే ఇంకా తెల్లవారలేదు, 5 నుంచి 6 గంటల మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్టుగా స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది. ఒక్కసారిగా ఈ అతిపెద్ద కంటైనర్ లారీ ముగ్గురు ప్రయాణిస్తున్నటువంటి బైక్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు చనిపోయారు. ఇంకో వ్యక్తికి సీరియస్గా ఉన్నట్టు చెప్తున్నారు. అంబులెన్స్లో అతనైతే తరలించినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి? ఇప్పుడు కంటైనర్ వాళ్ళది తప్ప, లేదంటే ఈ బైక్ మీద ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులు మరి అత్యంత వేగంగా వెళ్తూ ఉన్నారా, ఓవర్టేక్ చేసేటటువంటి టైంలో ఈ ప్రమాదం జరిగిందా, ఏం జరిగింది అనేది కూడా తేల్చే పనిలో పోలీసులు అయితే కనిపిస్తున్నారు. కానీ ఒక్కసారిగా ఈ యాక్సిడెంట్ జరగడం పూర్తిగా రక్తపు మడుగులో వాళ్ళిద్దరు కూడా అక్కడికక్కడే అంటే లారీ ఢీకొట్టిన తర్వాత వాళ్ళు అత్యంత భయంకరంగా నుజ్జునుజ్జు అయిపోయాయి. వాళ్ళ బాడీస్ అంతా కూడా నుజ్జునుజ్జు అయిపోయాయి. పూర్తిగా ఇద్దరైతే స్పాట్లోనే చనిపోయారు. ఇంకొక వ్యక్తికి అత్యంత సీరియస్గా ఉంది, అతన్నైతే అంబులెన్స్లో తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇట్లాంటి రోడ్డు ప్రమాదాలు దట్టు వీకెండ్స్ అంటే ఎక్కువ మట్టుకే ఐదర్ సాటర్డే సండే, ఫ్రైడే సాటర్డే సండే ఇట్లాంటి డేస్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మార్నింగ్ అవర్స్ డ్యూటీకి వెళ్ళాలని వీరు వెళ్తున్నారు కాబట్టి మరి ఐదర్ ఈ కంటైనర్ నడుపుతున్నటువంటి వ్యక్తి అయినా మద్యం మత్తులో ఉన్నాడా, లేకపోతే వీళ్ళు ముగ్గురు ప్రయాణిస్తున్నటువంటి బైక్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో అతను ఏమైనా మద్యం సేవించున్నాడా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా విషాదం అయితే నెలకొంది. ముగ్గురు కూడా చాలా చిన్న వయసు వాళ్ళు ఈరోజు మార్నింగ్ అత్యంత భయంకరమైనటువంటి రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం అయితే జరిగింది.